రవీందర్, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే అంటే పాడి రైతులకి ఇంకొక ఆప్షన్ లేకుండా వాళ్ళంతా కూడా ప్రభుత్వం ఎటు చెప్తే అటు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే విధంగా ప్రైజెస్ కి సంబంధించి కావచ్చు, వాళ్ళకు వచ్చే లాభానికి సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకునే ఒక కుట్ర జరుగుతోందా? ఏ సంస్థని వాళ్ళు ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఆ సంస్థ వైపు వాళ్ళు మొగ్గు చూపే విధంగా? ఇవాళ పాడి రైతుల మీద ఒక భయంకరమైన కుట్ర జరుగుతుందని మనం చెప్పొచ్చు. దాదాపుగా 4 నెలల నుంచి వాళ్ళకి రావాల్సిన బిల్లుతో పాటు ఈ పాటికి ఒక్క ఇన్సెంటివ్ కూడా ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. లక్షలాది లీటర్లు పాలను తరలిస్తున్నారు కానీ బిల్లులు వేయడం లేదు. దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 4 నుంచి 6 కోట్ల రూపాయలు బకాయి ఉందని అధికారులు లెక్క చెప్తున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోదు. అట్లా పాలు పోసుకోకుండా ఉంటేనన్నా బెటర్ ఉంటుంది. పాలు పోసుకుంటున్నారు, పాలు రావడం లేదని రైతులను ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ రైతులు పక్కకు ట్రాక్ అయితే ఖచ్చితంగా పాలు ఎందుకు రావలేదు, మీరు మొదట పోసిన బిల్లు రావాలంటే తక్షణమే పాలు పోయాలని హుకుం జారీ చేస్తున్నారు. అంటే రైతులను గందరగోళంగా కన్ఫ్యూజన్ గా నెట్టేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. పోయకపోతే ఆ బాధ, పోస్తే ఈ బాధ అన్న చందంగా ఇవాళ రైతులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ పాలు పోయకపోతే వాళ్ళు హుకుం జారీ చేసి పోసుకుంటున్నారు తప్ప మరి బిల్లులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే సమాధానం ఇటు పాడి రైతుల దగ్గర నుంచి అడిగితే అటు మేనేజర్ స్థాయితో పాటు అటు ఉన్నత అధికారుల నుంచి సరైన స్పష్టత లేదు. ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు పాడి రైతుల ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ వర్షం నుంచి ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక క్లారిటీ అయితే రైతులకు ఇవ్వడం లేదు. రైతులైతే ప్రతినిత్యం ఎక్కడొక్క చోట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, తమను పితికిన పాలనను రోడ్డు పాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వ వర్షం నుంచి ఇప్పటి వరకు క్లారిటీ అయిన సమాధానం కోసం ప్రతినిత్యం రైతులు వెయిట్ చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇక ఒకరి బావు కోసం ఇంకొకరి రైతుల పొట్ట కొట్టడం కూడా సరైన విధానం కాదని రైతులైతే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. గతంలో 2014 కన్నా ముందు ఎలా ఉండేనో పరిస్థితి మళ్ళీ అదే విధంగా పునరావృతం చేసేందుకు ఇవాళ ఒక కుట్ర పాడి రైతుల పైన జరుగుతుందని రైతులే స్వయాన చెప్పడం మనం చూసాం. ఈ నేపథ్యంలో రైతులు ఒకటే చెప్తున్నారు, మీరు పాలు మా నుంచి తీసుకోకున్నా సరే, కాకపోతే మా బిల్లులు అయితే తక్షణం ఇవ్వండి. ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఇబ్బందిగా ఉంది. లక్షల రూపాయలు పెట్టి గేదెలు, ఆవులు తీసుకొచ్చి మేము వాటిని మెయింటైన్ చేయలేకపోతున్నాం. అవి ఈ రోజు మేము అందించే ఆహారం తినలేక అవి కబేళలకు తరలించే పరిస్థితి ఏర్పడుతుంది. వేలాది రూపాయల నష్టం జరుగుతుంది ప్రతిరోజు. దయార్థ హృదయంతో పాడి రైతుల బిల్లును, బకాయిలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వ పెద్దల నుంచి కానీ, ఇక్కడ జిల్లా స్థాయి అధికారుల నుంచి కానీ, పాడి రైతులకు ఎవరైతే టీం లీడర్ ఉంటారో ఆ టీం లీడర్ నుంచి కానీ సరైన స్పష్టత లేదు. మాట నమ్మి ప్రభుత్వం బిల్లులు ఇస్తుందని ఒక భరోసాతో మేము పాలు పోసాం, ఇవాళ తప్పించుకోవడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి పాడి రైతు ఒకటే చెప్తున్నాడు, అప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి పరిస్థితి లేదు. 15 రోజులకోసారి టెన్షన్లా మా ఖాతాలో డబ్బులు పడేవి, మేము 10 మనిషికి డబ్బులు తీసుకొచ్చాం, మేము రిటర్న్ వాళ్ళకి చెల్లిస్తామని ఒక మాట చెప్పే పరిస్థితి ఉండే. ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా లేదు. ఒక దయనీయమైన దుస్థితిని పాడి రైతులు ఎదుర్కొంటున్నారు. ఒకటే చెప్తున్నారు రైతులు, గతంలో ప్రోత్సాహకాలు అందించే 4 సార్లు ఇంటెన్సివ్ కేసీఆర్ చేశారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేసింది. సంస్థ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఇవాళ ఎవరికో మేలు చేసే విధంగా హెరిటేజ్ కంపెనీకి పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్న రైతులు పాలు పోయాలంటే ఈ సంస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఈ సంస్థను, ఈ పరువును గంగలకి ఇడిస్తే తప్ప రైతులకు ఈ హెరిటేజ్ కు పాలు పోసే పరిస్థితి ఉందని రైతులైతే అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా లక్షలాది లీటర్ల ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు హెరిటేజ్ కంపెనీలకు తరలి వెళ్తున్నాయంటో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. రైతు చెప్తున్నాడు, ఒక బర్రెని మెయింటైన్ చేయాలన్నా, ఒక గేదెని మెయింటైన్ చేయాలన్నా దాదాపుగా 6 నుంచి 700 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మేము పెట్టుకోలేకపోతున్నాం, తక్షణమే బిల్లులు మంజూరు చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా.